ఇదే అన్నమాట హోటల్. ఇప్పుడైతే మనం కూడా వెళ్ళి ఫుడ్ అయితే ట్రై చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. మీరు కానీ నా ఛానల్ని అంటే ఎప్పుడు చెప్పారే గైస్, మళ్ళీ తిట్టుకోవద్దు. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. అండ్ అలాగే వీడియోకి ఒక 200 లైక్స్ యాజ్ యూజువల్ టార్గెట్ పెట్టుకున్నా. సో ప్లీజ్ లైక్ ద వీడియో. అండ్ ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నానంటే, ఇవాళ నో ప్లాన్స్, నో గూగుల్ మ్యాప్, అంటే జస్ట్ అలా బైక్ వేసుకుని వెళ్ళిపోతున్నా. దారిలో నాకు ఏ హోటల్ కనిపిస్తే, ఎక్కడ జనాలు తక్కువ ఉంటే అక్కడ ఆగి ఫుడ్ తిందామని. ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నా అంటే, ఇవాళ వీకెండ్ సండే అందులోను. సో మీరు కానీ సండే ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, అది చిన్నది కానీ పెద్దది కానీ, ఏ హోటల్కి వెళ్ళినా మినిమం ½ an hour నుంచి 1 hour వెయిటింగ్ ఉంటుంది. సో ఎందుకు అంత టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ప్లస్ నాకు విపరీతంగా ఆకలేస్తుంది. అందుకే బైక్ వేసుకొని అలాగే రోడ్డు మీదకి వచ్చా. ఇప్పుడు వెళ్ళే దారిలో అది స్ట్రీట్ ఫుడ్ కానీ, హోటల్ కానీ, పెద్దది కానీ ఏదైనా సరే, నాకు ఏది కనిపిస్తే అక్కడ ఆగిపోయి, అక్కడ జనాలు తక్కువ ఉంటే ఆ ఫుడ్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. మోస్ట్లీ స్ట్రీట్ ఫుడ్ తిందాం అనుకుంటున్నా. అంటే ప్రతిసారి పెద్ద పెద్ద హోటల్లో ఏం తింటాం, అప్పుడప్పుడు చిన్న చిన్న హోటల్లో ఫుడ్ కూడా టేస్ట్ చేస్తే కదా మనకు కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది, ఏది బాగుంటుందో అర్థమవుతుంది. సో మోస్ట్లీ ఎక్కడైనా స్ట్రీట్ ఫుడ్ కొంచెం ప్రశాంతంగా ఉండే ప్లేస్లో తిందాం అనుకుంటున్నా. చూద్దాం ఎక్కడ కనిపిస్తుందో. ఇప్పుడైతే నేను టువర్డ్స్ గచ్చిబౌలికి వెళ్ళే రోడ్లో వెళ్తున్నా. అంటే ప్రతిసారి నేను మోస్ట్లీ వెళ్ళే రోడ్ అయితే ఇదే. సండే కాబట్టి కొంచెం రోడ్స్ ఖాళీగానే ఉన్నాయి, అంత ట్రాఫిక్ అయితే లేదు. సో నాకైతే చెప్పినా కదా, విపరీతంగా ఆకలి వేస్తుంది. మార్నింగ్ టిఫిన్ బాగానే తిన్నా, బట్ ఎందుకో తెలీదు విపరీతంగా ఆకలి అయితే ఉంది. ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ ప్రిఫరెన్స్ కూడా లేదనమాట, ఏది దొరికితే అది తినాల్సిందే. కొంచెం ముందుకు వెళ్ళామంటే చెట్లు అవి బాగుంటాయి. మొన్న చూసా ఒక స్ట్రీట్ ఫుడ్ బండి పెట్టుకో ఉన్నారు, అక్కడికే వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అవుతున్నా. చూద్దాం దారిలో ఇంకేదన్నా కనిపిస్తే అక్కడ ఆగుతా, లేదంటే డైరెక్ట్గా ఆడికే వెళ్ళిపోతా. ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, ఇదైతే అసలు నాకు చాలా ఇష్టం. మీరు ఏ టైంలో అన్నారండి, చల్లగా ఉంటుంది. అంటే మొత్తం చెట్లు అంది కవర్ చేసేసి ఉంటాయి కదా, సో దానివల్ల చాలా చల్లగా ఎంత దూరం ఉన్నా ట్రావెల్ చేయొచ్చు ఇలాంటి రోడ్ల మీద. దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ దగ్గరలోనే ఒక ఏందిరా ఇల్లు, అటు పోరు ఇటు పోరు. సో ఈ దగ్గరలోనే ఒక చిన్న హోటల్ అయితే ఉంది. అది వాళ్ళ సండే మరి ఉందో లేదో చూద్దాం దగ్గరికి వెళ్ళి. కొంచెం ముందుకు వెళ్తే గైస్, ఇంకోటి మీకు ఏదైనా ఒక మంచి హోటల్ అంటే ఫుడ్ టేస్టీగా కొద్దిగా బడ్జెట్లో అలాంటి హోటల్స్ మీకు ఏదైనా తెలిస్తే నాకు కింద కామెంట్లో పెట్టండి, ట్రై చేస్తా. అవి కూడా కొద్దిగా లింగంపల్లి, చందానగర్, మియాపూర్ ఈ ఏరియాలో పెట్టండి గైస్. అదైతే నాకు కొంచెం దగ్గర. చార్మినార్ సైడ్ అవన్నీ నాకు కొంచెం లాంగ్ అయిపోతాయి గైస్. వచ్చేసి వద్దాను, అక్కడ బ్యాక్ సైడ్ దూరంగా ఒక చిన్న హోటల్ అయితే ఉంది. అండ్ చాలామంది ఆల్రెడీ ఫుడ్ తింటున్నారు అక్కడ. సో ఇదే అన్నమాట హోటల్. ఇప్పుడైతే మనం కూడా వెళ్ళి ఫుడ్ అయితే ట్రై చేసేద్దాం. జనాలు బాగానే ఉన్నారు, సండే కదా. సో నేనైతే ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేసిన. సో వీళ్ళ దగ్గర ఇంకా బిర్యానీ కాకుండా వెజ్ మీల్స్ కూడా ఉన్నాయండి. సో గైస్ ఇదే అన్నమాట బిర్యానీ. పీసెస్ అయితే 1, 2, 3, 4 పీసులు దాకా ఇచ్చినారు. ప్రైస్ ఎంతో తెలీదు మీకు లాస్ట్లో బిల్లు కట్టాక. మళ్ళీ చికెన్ కర్రీలో కూడా 2 పీసులు వచ్చాయి. టోటల్గా 6 పీసెస్ అయితే వచ్చాయి చికెను. అలాగే ఆనియన్స్, నిమ్మకాయ అన్నీ పెట్టి ఇచ్చినారు. సో ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. చికెన్ పీస్ కూడా మెత్తగానే ఉంది. బాగుంది, చాలా బాగుంది. సో ఇది రోడ్డు పక్కనే ఉంటుంది మనకి. అండ్ వీళ్ళ దగ్గర మెన్యూ అయితే చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ,
ఎగ్ కర్రీ, వెజ్ మీల్స్ కూడా ఉన్నాయి. సో చాలామంది కార్స్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే ఫుడ్ అయితే తింటూ ఉన్నారు. సో గైస్, బిర్యానీ ప్రైస్ అయితే 130 రూపీస్ విత్ ఇంక్లూడింగ్ ఆ చికెన్ కర్రీతో కలిపి ఆ ప్రైజు. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్వాంటిటీ కూడా బలంగానే ఇచ్చినారు. ఒక పర్సన్కి ఫుల్గా సరిపోతుంది. నాకైతే కడుపు నిండా సరిపోయింది. అంటే ప్రశాంతంగా చెట్ల కింద కూర్చొని తినాలంటే మాత్రం మంచిగా ఉంటుంది. అది ప్రాబ్లం ఏంటంటే కొంచెం పార్కింగ్ ప్రాబ్లం లేదు, సైడ్ కొంచెం ఖాళీగానే ఉంది. సో మీరు ఎప్పుడైనా ఈ రోడ్ల మీద కానీ వస్తుంటే ఒకసారి ట్రై చేయండి ఛాన్స్ ఉంటే. సో ఇవాళకి మన ఫుడ్ అయితే 130 రూపీస్తో కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే ప్రతిసారి పెద్ద పెద్ద హోటల్ రెస్టారెంట్కి వెళ్ళి 300, 400, 1000 అంతంత ఖర్చు పెట్టే బదులు అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న హోటల్స్లో కూడా ఫుడ్ ట్రై చేస్తే బెటరే. సో ఇంకైతే ఇంటికి స్టార్ట్ అవుతున్న బ్యాక్ టు హోమ్. అది గైస్ బ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ డూ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.